చిన్న ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వచ్చాడు. కాలేజ్కి దగ్గరలో ఉన్న ఒక పాత హాస్టల్లో చేరాడు. ఆ హాస్టల్ చూడటానికి బ్రిటిష్ కాలం నాటి భవనంలా కాస్త భయానకంగా ఉండేది. వార్డెన్ రవికి 3వ అంతస్తులో ఉన్న చివరి గది నంబర్ 303 కేటాయించాడు. ఆ గదిలోకి వెళుతుంటేనే సీనియర్స్ చిన్నాని ఆపారు. ఆ గదిలో ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. నువ్వైనా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. చిన్న దయ్యాలు నమ్మడు కాబట్టి నవ్వి ఊరుకున్నాడు. మొదటి 2 రోజులు అంతా బాగానే ఉంది. కానీ 3వ రోజు అమావాస్య. రాత్రి 2 గంటల సమయం. హాస్టల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. చిన్నాకి మెలకువ వచ్చింది. గదిలో విపరీతమైన చలి. కిటికీ మూసి ఉన్న చల్లటి గాలి ఎక్కడ్నించో వీస్తోంది. అంతలో గదిమూల ఉన్న పాత ఇనుప మంచం మీద నుండి క్రిచ్ క్రిచ్ అనే శబ్దం వినిపించింది. ఆ మంచం మీద ఎవరూ పడుకోరు. అది ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. చిన్న భయంతో దుప్పటి తీసి చూశాడు. ఆ ఖాళీ మంచం మీద ఒక నల్లటి ఆకారం కూర్చుని ఉంది. పొడవాటి జుట్టు ముఖాన్ని కప్పేసి ఉంది. ఆ ఆకారం నెమ్మదిగా తల తిప్పి చిన్న వైపు చూసింది. జుట్టుచాటు నుండి 2 ఎర్రటి కళ్ళు మెరుస్తున్నాయి. చిన్న గుండె ఆగినంత పనైంది. ఆ ఆకారం నెమ్మదిగా లేచి నాతో పాటే ఉండిపో అంటూ వింతైన గొంతుతో అరుస్తూ చిన్న వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. చిన్న గట్టిగా అరుస్తూ గది తలుపులు తీసుకుని బయటకు పరిగెత్తాడు. కారిడార్లో లైట్లన్నీ ఆరిపోయాయి. వెనకాల ఎవరో వేగంగా వస్తున్న అడుగుల శబ్దం. చిన్న వార్డెన్ గదివైపు పరిగెత్తుకుంటూ వెళ్లి స్పృహ కోల్పోయాడు. ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే చిన్న ఆ పాత హాస్టల్ను ఖాళీ చేశాడు. సిటీలో జనసంచారం ఎక్కువగా ఉండే ఒక కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాడు. అమ్మయ్యా, ఇక్కడ దయ్యాల గొడవ ఉండదు అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఒక వారం రోజులు ప్రశాంతంగా గడిచాయి. కానీ ఒకరోజు రాత్రి చిన్నాకి ఫోన్ వచ్చింది. అది తన హాస్టల్ ఫ్రెండ్ రాకేష్ దగ్గర నుండి. హలో చిన్న, నీ గదిలో ఏదో వదిలేసి వెళ్ళావు. వార్డెన్ నీకోసం అరుగుతున్నాడు అన్నాడు రాకేష్. నేనేమీ వదిలేలేదురా, అయినా హాస్టల్ పేరు ఎత్తకు, నాకు భయమేస్తోంది అని చిన్న ఫోన్ పెట్టేశాడు. ఆ రాత్రి చిన్న నిద్రపోతుండగా బాత్రూం నుండి నీళ్లు పడుతున్న శబ్దం వినిపించింది. టప్ టప్ టప్. చిన్నాకి మెలకువ వచ్చింది. చిన్న ఆ హాస్టల్ నుండి పారిపోయాడు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు చిన్నని వెంటాడుతున్న ఆ శక్తి ఏంటి? ఆ గది నంబర్ 303 వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? తెలుసుకోవాలంటే గుండె ధైర్యం ఉండాలి. పార్ట్ 2 మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.